హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ గౌతమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఏదో అలా ఉన్నా. సో మీ అందరికి తెలుసు కదా, మా అక్కయితే మ్యారేజ్ సెట్ అయింది. సో ఈరోజు అయితే ఫోటోషూట్కి వచ్చాం అనమాట. కొండకర్ల బోటింగ్ ఫొటోస్ తీయడానికి అనమాట చెప్పేసి వచ్చాం అనమాట. కొండకర్ల చాలా లాంగ్ అండి, 1.5 hour పట్టింది జర్నీ కూడా. సో నేనైతే చీకట్లో వచ్చాం, జర్నీ తీయలేకపోయినాం, జస్ట్ చిన్న తీసాను. హలో ఫ్రెండ్స్, మేమైతే ప్రజెంట్ 3 o'clock లేచాం అనమాట. 3 o'clock లేచి ఇక ఫ్రెష్ అయ్యాం అనమాట. ఫ్రెష్ అయిపోయి ఇక సామాన్లు అలాగే కాస్ట్యూమ్స్ అలాగే కెమెరా అన్నీ సెట్ చేసుకొని మేమైతే 5 o'clock అయితే మేము ఆపర్ నుంచి రెడీ అయ్యాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మాకు 1.5 hour పడుతుంది జర్నీ. సో మా జర్నీ అంతా ఎలా జరిగిందో చూస్తూ ఉండండి. సో ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డే అయితే ఇలా కంటిన్యూ అయిపోతుంది వీడియో. సో వీడియోని ఎక్కడ స్క్రోల్ చేయకండి, స్కిప్ చేయకండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే కామెంట్ చేయండి. యూట్యూబ్లో మెన్షన్ చేస్తానులే. గోవింద గోవింద ఎవరెవరు ఇండియా. సో నేనైతే చీకట్లో వచ్చాం, జర్నీ తీయలేకపోయినాం, జస్ట్ చిన్న తీసాను. సో ఇప్పుడైతే ఇంకా నేను మా మాయ గారు అతను ఇక్కడైతే మా ఫ్రెండ్ కెమెరా చెక్ చేస్తుండే. అరే హాయ్ చెప్పరా. హాయ్. ఏమండి ఇద్దరు వీళ్ళు కెమెరా మ్యాన్స్, మా ఫ్రెండ్. ఇంకా అన్నయ్య తుడుస్తున్నాడు, ఇంకా తుడుస్తున్నాడు, నగల నుంచి తుడుస్తూనే ఉన్నాడు. ఏం చేస్తున్నావు అన్న? అన్నీ డైరీ ఇక్కడ చూసినట్టయితే కన్నా కెమెరా సెట్ చేసుకున్నారు. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే మా బావగారు ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. బాయ్స్కి ఏముంటుందండి, షర్ట్ ప్యాంట్ వేస్తే మొత్తం రెడీ అయిపోయినట్టే. సో అలాగా చిన్న టచ్అప్ చేసుకోవడమే. లేడీస్కి అయితే మాత్రం చాలా టైం పడుతుంది. ఇంకొంచెం చూడండి, మా అక్క అయితే ఇంకా చేస్తున్నారు. మేము వచ్చింది 6కి అయితే వచ్చాము అక్కడికి, కానీ 6:30 వరకు మేకప్ చేస్తూనే ఉన్నారు. కీర్తి నువ్వు ఒక అమ్మాయి ఒక. సో గైస్, ప్రజెంట్ అయితే మా అక్క ఇంకా రెడీ అవుతుంది. యాక్చువల్గా 6 అయింది అంటే సన్ వచ్చేస్తాడు. సో సన్ వచ్చేస్తే మాత్రం పిక్స్ సరిగ్గా రావు, ఎందుకంటే అది వాటర్ లెవెల్ కాబట్టి వాటర్ మీద సన్ పడుతుంది తీస్తేనే బాగుంటుంది అనమాట. సో మాకైతే పర్లేదు, కరెక్ట్గా సన్ వచ్చిన టైంకి మేము కూడా బోట్లోకి ఎంటర్ అయిపోయాము. ఓకే ఫ్రెండ్, చూసారు కదా, ఇదేంటి ఎంట్రన్స్. సో ఇక్కడ మేము అమౌంట్ పే చేసి లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట. సో మన లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి 2 boats ఇస్తారనమాట. ఒకటి అమ్మాయికి అబ్బాయికి, అలాగే ఇంకోటి కెమెరామెన్స్కి, అలాగే మనకి అనమాట. సో అమౌంట్ వచ్చేసి 2500. సో మేమైతే 12 members వెళ్ళామండి. ఓకే గైస్, ఫైనల్గా అయితే రెడీ అయిపోయారు. మా అక్క బాగా రెడీ అయిపోయారు. ఇదైతే బోటింగ్కి వచ్చాం అనమాట. సో చూసారు కదా, మన వైజాగ్లో పెట్టారు కదా, ఆ టైప్లో ఉందన్నమాట ఇది. చిన్న అక్కడ నుంచి ఎంట్రన్స్ బోట్ ఎక్కాలి. మనకి ఇక్కడైతే మనకి 2 boats ఇస్తారు. అంటే ఎంతమంది వెళ్ళొచ్చు, అంటే ఫోటో షూట్కి వచ్చిన అందరూ వెళ్ళొచ్చు. ఇక్కడ పెళ్లి కూతురికి ఒక బోట్ ఇస్తారనమాట. సో నేనైతే వీడియోని చూస్తానండి, ఎలా ఉంటుందో బోట్స్ ఇక్కడ. నేను కూడా ఫస్ట్ టైం మీరు ఎక్కడ. సో వీడియోని చూస్తానండి. ఎక్కువ రాదు, నువ్వు ఎక్కువ ఇది జారుతుంది అదేంటి. అలాగే జాగ్రత్త అమ్మా, రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనక ముందు కింద పైన చూసుకుని నడవాలి. ఓకే ఒక డ్రెస్ మళ్ళీ రావడం కావద్దు, వెళ్ళడం రావడానికి ఉండదు. మళ్ళీ రావడం మీద ఒక 25 అడుగుతుంది. జాగ్రత్త మొత్తం అందరు 25 జాగ్రత్త. ఇవి అక్కడ అడిగండి. వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వీడియో సెలగడ్డి పట్టుకోలేదు, ముందు సెలగడ్డి పట్టుకోలేదు. ఓకే గాయ్స్, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము బోట్ ఎక్కాం. వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు, నేనైతే కొంచెం భయంగా ఉంది. ఇప్పుడే డ్రోన్ కూడా వెళ్తుంది చూడండి.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా డ్రోన్ అయితే. సో గైస్ చూస్తారు కదండి, మా అక్క మా బావ అయితే ముందు వెళ్ళిపోయారు అనమాట. సో వాళ్ళకి ఎలా చేయాలి అని చెప్పేసి ఇక్కడ మేమైతే ఫోన్ కాంటాక్ట్ అయ్యాం అనమాట. సో అక్కడైతే డ్రోన్ తో చిన్న చిన్న షార్ట్స్ అవుతున్నాయి. పువ్వులు లేవటే, కలుపు పువ్వులు ఉంటాయి కదా, ఫ్లవర్స్ రెడ్ కలర్. అలా పోయి బోట్ పోని మొక్కల్లోకి. తీసాను మా తీసావా? అలాగే వచ్చినట్టు మాకు తెలియదు, బాధకు వచ్చాం. మీరు చీకట్లో వచ్చారు, మేము వెళ్తుర్లో వచ్చాం. సరే ఫ్రెండ్స్, ఎయిట్ లొకేషన్ ఎలా ఉందా? మంచు ఉంటే ఇంకా బాగుంటుందా? మంచు ఉంటుంది. పాట మీరు దానికి యాడ్ చేస్తారా? పాట సెలెక్ట్ చేసాం. కారుకి అందేస్తుందా లోతు? సో గైస్ చూసారు కదండి, మా అక్కకి మా బావకి అయితే అక్కడ డ్రోన్ తో చిన్న చిన్న షార్ట్స్ అయితే అవుతాయి అనమాట. సో ఈ లోపు అయితే మాకైతే మస్తు టైం పాస్ అయిందండి. కానీ చూసారు కదా నా పక్కన ఉన్నారు కదా, ఇతన్ని చంద్రయ్య అంటారండి. ఇతను మాకు మాయ అవుతారు అనమాట. బోట్ ఎక్కిన కా నుండి లాస్ట్ వరకు ఫుల్ టైం పాస్ అండి మాకు. నేను మురిగిపోతాను కదా అయితే. ఏ స్నానాలు చేయమో శుభ్రం శాంత చేసి వచ్చాం. చేపలు ఉంటాయా? అప్పుడు వచ్చాం కదా చేపలు. సో గైస్ ఇతను వీడియోగ్రాఫర్ అనమాట, గింబల్ తో వీడియో తీస్తాడు. సో మా వాడు తెలుసు కదా మీకు, ఫోటోగ్రాఫర్. అలాగే ఇక్కడ ఉన్న డ్రోన్ తో వీడియోస్ తీస్తాడు. మనందరం మాట ఫస్ట్ అని ఎడుతుంది. నేను రాను తీసుకుని చేతిలో ఏం కూర? మాది ఇంట్లో గుత్తి వంకాయ, మీ ఇంట్లో ఏం కూర అలా మాట్లాడు. మాయా నువ్వు ఏం కూర ఉండవు అని అడుగు, గుత్తి వంకాయ ఉండని అంటది. బాబోయే నవ్వించుకొని నాగండి. అని నీ బోట్లోకి వచ్చినా సొంత జగన్ ఎక్కడ ఉందే జగన్ చేపడేరా. బాబు ఏం చేస్తున్నావు? చాలా పెళ్ళి ఈరోజు ఎవరు వచ్చింది? మన వాళ్ళు వీడియో కనుకొస్తాం, మన వాళ్ళు సాంగ్ షూట్ మిగతా కష్టం. సో గైస్ చూస్తారు కదండి, డ్రోన్ తో అయితే లాంగ్ షాట్స్ అయిపోయి. సో ఇప్పుడైతే దగ్గర నుంచి గింబల్ తో వీడియోస్ తీస్తారు. అలాగండి బాగుంది. ఈ హ్యాండ్ కూడా వేసుకో షోల్డర్ మీద. ఓకే రైట్. కొంచెం నువ్వు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకో, జస్ట్ అలా రెండు. అలాగండి ఓకే. క్లోజ్గా ఉంటారా తల్లి? హెడ్ కొంచెం తల. రైట్. ఇప్పుడు వాల్చు, తల దించు. ఓకే స్మైల్. ఓకే మా అక్క పర్ఫెక్ట్ చేస్తుంది. కొంచెం తల దించురా తల్లి. నువ్వు కాదు, నువ్వు సరిపోయావు. అబ్బాయి పెళ్లి కొడుకు ఓకే. నవ్వమ్మా, నవ్వాలి. స్మైల్.
క్లోజ్ ప్యాడ్. జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నా ఓకే రెడీ స్మైల్ బ్రో హెడ్ ఓకే రెడీ స్మైల్ నవ్వు స్మైల్ బ్యాక్ సైడ్ ముందుకు లాగు. ఇక్కడ చూసుకున్నట్టయితే కెమెరామెన్స్ ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు ఏ స్టీల్ తీద్దామని చెప్పేసి. అమ్మాయి చూపిస్తుంది రైట్ సైడ్ అలా మాట్లాడలేక అలా చూపించండి. మాట్లాడుకుంటూ స్మైల్ చేస్తే అలా సైడ్ చూపిస్తాం. ఓకేనా? ఓకే బిల్డింగ్ మందా? ఆ బిల్డింగ్ మంద అయితే నీరేసి బోటింగ్ ఇట్టాం. నీరేసి బోటింగ్ ఇట్టాం. కొంచెం అడిగేవా? వెనక్కెళ్ళు బ్రో, వెనక్కెళ్ళు బాబు, వెనక్కెళ్ళు. ఓకే అలా ఉండు. ఓకే సరిపోయిందిరా, ఈడికి సరిపోయింది. దాక్కుని ఓకే రెడీ ఒక రౌండ్ అయిపోతుంది, లేదంటే ఎక్కువ పడుతుంది. రెడీ స్టార్ట్. స్మైల్ చేస్తూ తిరగాలి, స్మైల్ చేస్తూ. కొంచెం అమ్మ ఒక్క 2 రౌండ్లు తిరిగినా ఫాస్ట్ తిరిగేస్తాను. కొంచెం ఫాస్ట్ గా వీడియోకి. ఓకేనా? ఓకే రెడీ స్టార్ట్. తిరిగితేనే ఆ లేయర్ లెగిస్తుంది, లేకపోతే చూసుకో. చూసుకోవాలి. ఎక్కువ తిరగ 2-3 రౌండ్లు అంతే. కొంచెం స్పీడ్ తిరగడం కదా, రిలాక్స్ అవ్వు. 2-3 రౌండ్లు రిలాక్స్ అడు చెప్తాడు. అక్కడ తిరిగి ఫస్ట్ హ్యాండ్స్ ఇలాగా లాక్కో. జస్ట్ హ్యాండ్ తో అమ్మాయి దూరంగా ఉంటది కదా, వదిలి ఫస్ట్ చెప్తే ఎదురుగా ఇలా తీసుకో. రిసీవింగ్ దగ్గర తీసుకో అమ్మాయిని. అది ఫస్ట్ దూరం ఉంటా తల్లి. హ్యాండ్స్ వదిలేండి. నువ్వు వెనక్కుండి ఇంకా బాబు. ఓకే రెడీ. జస్ట్ ఒక స్టెప్ ఇద్దరు మూవ్ అవ్వండి. హ్యాండ్స్ వదిలేండి ఫస్ట్ ఫ్రీగా. ఓకే స్టార్ట్ చేపేటప్పుడు హ్యాండ్స్ పట్టుకొని దగ్గరికి తన్ని ఇలా లాగు. అందరూ పడతాను ఛానల్ స్క్రీన్ వస్తారు. ఐ కాంటాక్ట్ నా మాట ఏనండి, ఎవరి మాట ఏనండి. ఐ కాంటాక్ట్ రెడీ తిని ఎడంక రైట్ అంతే. అలా బెండ్ చేసి ఇక్కడ కిస్ ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బెండ్ చేసి ఇక్కడ కిస్. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నువ్వు వెళ్ళాలి, చాలా బెండింగ్ అవ్వాలి బాబు. నువ్వే బెండ్ అవ్వాలి. మరి తనకి ఇక్కడ కిస్ చేయాలి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. చేద్దామండి, ఇబ్బంది పడితే కొలాబరేషన్ అవుతారు. ఎవరు కష్టం. బోటింగ్ ఇబ్బందిగా ఉంది కదా. తెచ్చాలండి. ఓకే కవర్ అయిపోయింది లేవా? మరొకసారి కంటిన్యూటీలో చేసి బాగా. ఒకసారి హెయిర్ తేజ్ కూడా ఫేమస్ అయిపోతుంది ఛానల్. చూడు అప్పుడప్పుడు పెంచుకోడు. ఇప్పుడు బాగా వస్తుంది, ఇప్పుడు బాగా తిరుగుతుంది. మూమెంట్ మళ్ళీ చెయ్యండి. హెడ్ ఫ్రంట్ పెట్టనా? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. పెట్టాను.
దోషికండి ఎలా చెప్పండి అమ్మాయి చెప్పండి ఎలాగనాలి అమ్మాయి గారు ఇలా నీళ్ళు వచ్చాడు ఆ అమ్మాయి గారు ఇలాగా అమ్మా చూస్తారు కదా వెనకాల పడిపోకు ఆఫ్ వీడియో ఆఫ్ ఓకే అలా అలా పట్టుకోరా తల్లి. అది స్మైల్ బాబు నవ్వు. అది స్మైల్. ఎంత వాళ్ళ టాస్క్ అయిపోతుంది. మరి నవ్వు అయిపోతుంది. కొంచెం ఇలా పొజిషన్ తిరుగు నువ్వు కొంచెం అమ్మాయికి దగ్గర ఇంకా షేప్ సిట్టింగ్ సిట్టింగ్ కూర్చుని పొజిషన్ తిరుగు అప్పుడు దగ్గర అమ్మాయికి చంద్రమే నువ్వు వచ్చి ఇక్కడ తల్లి ఓకే సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా అది నువ్వు ఫ్రంట్ ఒకసారి కొంచెం టర్న్ అవ్వనా నువ్వు టర్న్ అవ్వనా అది కొంచెం సైడ్ ఓకే ఇప్పుడు బ్యాక్ సైడ్ లో పట్టుకో రెండు చేతులు పట్టుకో అప్పుడు ఈ ఫ్రాక్ ఎలా పెట్టాను ఫ్రాక్ ఎలా పట్టుకో టైటానిక్ టైటానిక్ కొంచెం అద్దరు అన్న నువ్వు ఇలా కొంచెం బయట టైటానిక్ పోజ్ బయట ఓకే ఫ్రెండ్స్ మంచి ఎండలో ఉన్నాం. వాళ్ళైతే బాగా తీసుకుంటున్నారు వీడియోస్, మేమైతే మంచి ఎండలో ఉన్నాం. కొన్ని ఫోటోగ్రాఫర్ చాలా కష్టపడుతుంటారు, డ్రోన్ తో తీస్తున్నాడు షార్ట్స్. ఎండ కూడా చాలా దారుణంగా ఉంది. ఇక్కడ మా అయితే పడుకోమండి ఇంకా మా చూడమా ఇటు ఎంత బాబు ఎంత సూర్యుని చూపించు. సూర్యుడు చూడండి ఎలా ఉన్నాడు, విజృంభించేస్తుంది ఎందుకో. వచ్చేయండి. వస్తుంది 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 పైలట్ దించు దించు. ఓకే గైస్ ఫైనల్గా అయితే బోట్లో షూట్ అయితే అయిపోయింది. మేము వచ్చేసాం. ఇంకా చిన్న చిన్న ఫొటోస్ అవి తీసుకున్నారు మా అక్క బాగా కొంచెం షూట్ తీసుకున్నారు. మేమైతే వచ్చేసాం, మా పని అయిపోయింది వచ్చేసాం. మేము లగేజ్ బ్యాగ్ తీసుకొచ్చేస్తున్నాం. అంటే మీదంతా మేకప్ కిట్ అనమాట. ఇందులో మేకప్ సంబంధించినవి ఉంటాయి, జ్యువెలరీస్ అవన్నీ ఉంటాయి అనమాట. సో మేమైతే వచ్చేసాం. అక్కడ మా అక్క వాళ్ళు అంటే వేరే అక్క వాళ్ళు ఉయ్యలు అవుతున్నారు. మేము కార్లో కూర్చున్నాం, చాలా టైట్ అయిపోయింది కాబట్టి కార్లో కాసేపు కూర్చొని మన స్టార్ట్ అవుతాం. మరి బాగా తెలిసిపోనా ఒక ఫ్రెండ్స్ షూట్ అయిపోయింది కదా, ఇలా కొంచెం సరదాగా టైంపాస్కి ఉయ్యాలకు వచ్చాం. ఇక్కడ పార్క్ ఉంది, చిన్న పార్క్ ఉంది. గీతి చూసి కొంచెం స్మైల్ ఇస్తే షూట్ అయిపోయింది. ఆ పార్క్లోకి వచ్చాం. ఇప్పుడైతే మేము డైరెక్టర్గా రామ్నాయుడు ఫిలిం సిటీకి వెళ్తున్నాం. సో అక్కడ మూవ్ అయిపోతున్నాం. సో అంటే కొంచెం బట్టలు చదువుకొని ఇప్పుడు రామ్నాయుడు ఫిలిం సిటీకి వెళ్ళిపోతాం. సో వీడియోని చూస్తానండి. సో గైస్ అక్కడ నుంచి ట్రావెలింగ్ చేసిన తర్వాత బాగా ఆకలి వేస్తుంది. ఎందుకంటే మేము మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏం తినలేదు. సో వస్తున్న దారిలో అయితే మాకు ఇక్కడ చిన్న రెస్టారెంట్ కనిపించింది. సో ఇక్కడ టిఫిన్ చేయడానికి దిగాం అనమాట. కార్లో పడే కష్టాలు అదేంటి బ్యూటీషియన్ కార్లోనే మేకప్ చేసేస్తుంది అనుకుంటున్నారా? లొకేషన్కి వెళ్ళి మేకప్ వేస్తే అక్కడ కాస్త టైం వేస్ట్. సో అందుకనే ఆవిడ కార్లోనే మేకప్ వేసి టైంని సేవ్ చేస్తున్నారు. ఓకే గాయ్స్ ఫైనల్గా అయితే మేము కొండకేరళ బోటింగ్ ఏరియా నుంచి వైజాగ్లో ఉన్న రామ్నాయుడు స్టూడియోకి అయితే వచ్చాం. సో మేమైతే వచ్చాం, మా కారు వచ్చింది, ఇంకా మాయాల కారు రాలేదు ఇంకా. సో మేము వచ్చాం. చూసారు కదండి వ్యూ ఎలా ఉందో. ఇది భీమిలి నుంచి వైజాగ్కి బీచ్ రోడ్ అనమాట. ఇంతవరకు చూసారు కదా, ఇప్పుడు ఎలా ఉంటుందో చూస్తూ ఉన్నాను వీడియోని. అక్కడ స్క్రోల్ చేయకండి, స్కిప్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్ ఇక లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ సినిమా షూటింగ్స్ తీస్తారు కాబట్టి అన్నీ చూస్తున్నాం మేము. మాదైతే సినిమా షూటింగ్ కాదు కాబట్టి మేమైతే జస్ట్ ఫోటోషూట్ వరకు చూస్తున్నాం. ఫోటోగ్రాఫర్ బేరా ఎందుకు కామాడుతున్నావు? ఏంటి మమ్మీ ఎవడీడు? ఇవన్నీ మీ యూట్యూబ్ ఏది అక్క ఫంక్షన్ వచ్చి ఇది సాయం చేయరంటే అలాంటివి చేస్తుంటే ఇంకా వీడి కష్టాన్ని వీడియో తీయాలంట. వీడు ఒక యూట్యూబ్ రండి. అమ్మో ఇది మాత్రం బాబు ఇది తోలోడు, వీడి మాత్రం కెమెరా ఇవ్వను. ఆఫీస్ బయట ముడుకొచ్చు ఆపే అలాగా అంటాడు. ఆపు
హ్యాపీనా? ఓకే గైస్, చూసారు కదండి ఇక్కడ బ్రిడ్జ్ మీద అయితే చిన్న షూట్ అవుతుంది డ్రోన్ తోటి. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కెమెరాతో తీస్తారనమాట. ఓకేనా? రెడీ 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 స్టార్ట్. మాకు చూడకండి మీరు. అమ్మ మీరు మాకు అది సూపర్ అయిపోయింది రా. లేరా చిన్నది ఉంది. హలో ఫ్రెండ్స్, చూసారు కదండి ఇక్కడైతే రోడ్డు పైన బైక్తో చిన్న షాట్ అనమాట. సూపర్ సూపర్ సూపర్. కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, లోపల షూటింగ్ అయితే అయిపోయింది అనమాట. సో అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. సో బయటకు వచ్చిన టైంలో అయితే కరెక్ట్గా సన్ అయితే దిగుతాను అనమాట. ఇక్కడైతే మేము షాడో పిక్స్ అలాగే వీడియోస్ కూడా తీసుకున్నాం అనమాట లాంగ్ శారీతో. అలా తీసుకెళ్ళి అలా అలా కాదు, ఫోటో కాదు అంటే నాకు లాగ్ అనమాట. రెడీ 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 స్టార్ట్ యాక్షన్. ఏరా నీకెందుకురా బాధ? తీసుకోండి. ఇదేంటి ఆఫా? ఫుల్ ప్లాన్ చేసాం. రెడీ 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 కొంచెం ఫ్రంట్కి రా బాబు, ఫ్రంట్కి. రెడీ 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 స్టార్ట్ యాక్షన్. ఎంత బాగా వచ్చింది. స్టార్టింగ్ స్టార్ట్ యాక్షన్. సూపర్ మామూలు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రామ్నెట్ స్టూడియోలో అలాగే బయట కూడా షూట్ అయితే అయిపోయింది అనమాట. సో అయిపోయిన తర్వాత మొత్తం మనీ ప్యాకప్ చేసేసి మేమైతే నెక్స్ట్ బీచ్కి వెళ్తాం అనమాట. సో ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, ఇక్కడ స్క్రోల్ చేయకండి, స్కిప్ చేయకండి. నెక్స్ట్ బీచ్ లొకేషన్, ఆ తర్వాత అయితే నైట్ ఒక లొకేషన్ ఉందన్నమాట. సో అదేంటే సర్ప్రైజ్ అనమాట. సో ఆ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. సో మీ అందరూ ఒకసారి విజిట్ చేయండి లొకేషన్ కూడా. ఓకే ఇంకా అల్లి రాయడతావా? అరే ఆ పేరు అన్నాయి. ఓకే, కలర్ బాగుంది. ఓకే గైస్, బీచ్లో షూట్ అయితే అయిపోయింది. సో అది అయిపోయిన తర్వాత మీకు ముందు చెప్పాను కదా ఒక లొకేషన్కి వెళ్తామని చెప్పేసి. సో ఆ లొకేషన్ ఎక్కడో లేదండి, తగరపల్స్కి విజయానికి మధ్యలో ఉందన్నమాట. సో ఆ లొకేషన్ ఏంటంటే ఫోటో డెస్టినేషన్ అండి. సో ఆ లొకేషన్ ఎక్కడో లేదండి, మా మాపన్ నుంచి 4.6 km దూరంలో అయితే ఉందన్నమాట. ఇక్కడికి వచ్చి షూట్ చేసామంటే సగం షూట్ కంప్లీట్ అయిపోయినట్టండి. ఇక్కడ మాకైతే వెళ్ళగా నాకు రూమ్ ఇచ్చారు. సో ఇప్పుడైతే టెంపుల్ షూట్ అండి, అందుకనే మా అక్క ట్రెడిషనల్ గా రెడీ అయ్యి బయటకు వస్తుందండి. ఊరు అమ్మ బాబోయ్.
టెంపుల్ షూట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే రైన్ షూట్ చేస్తున్నారండి. సో అందుకనే అక్కడ ఫోటోగ్రాఫర్ అయితే సెట్ చేస్తున్నాడు స్కూటీని. మేము మా పక్కనే కూర్చొని చూస్తున్నామండి ఏం చేస్తున్నారని. తడిసిపోతండే వైడర్ మీద అందరు నీకున్నా పెట్టండి. నాకు ఏడుపు వస్తుందిరా. ఓ నీ అబ్బా ఆపరదే. చూడండి మా అక్కని ఫోటోగ్రాఫర్ చిన్న వీడియో క్లిప్ కోసం అట్లా కొట్టినట్టు యాక్ట్ చేయమ్మా అన్నాడు. కానీ మా అక్క అయితే నిజంగా ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ లా ఫీల్ అయిపోయి డెస్టినేషన్ మొత్తం అదిరిపోయేలాగా దులగొట్టేసింది. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో గైస్ ఫస్ట్ డే షూట్ అయితే ఇలా కంప్లీట్ అయింది. సో డే 2 కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఇంకా డే 2 లో క్యాంప్ ఫైర్, అలాగే గన్ ఫైర్ షాట్స్, అలాగే స్మోక్ ఫైర్ షాట్స్ కూడా ఉంటాయన్నమాట. సో డే 2 కూడా ఇంకా బాగుంటుంది. సో ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోదో తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెంత కాలేజీ డే 2కి వెళ్ళిపోదామా? టు బీ కంటిన్యూ.